అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. సీజన్లో లభించే కొన్ని అద్భుతమైన రుచులు ఉంటాయండి. అలాంటి అద్భుతమైన రుచే పచ్చి జీడిపప్పు. దీన్ని మరలా తినాలంటే సీజన్ వరకు ఎదురు చూడాల్సిందే. ఇలాంటి పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీని చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందండి. ఈరోజు మన ఛానల్లో పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీని రెడీ చేసుకుందాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని పచ్చి జీడిపిక్కలు అంటారండి. ఈ జీడిపప్పుని క్లీన్ చేసేటప్పుడు చేతులు ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోండి. జీడిపిక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. జీడిపిక్కని ఇలా కట్ చేసుకున్న తర్వాత జీడిపప్పుని వాటర్లో వేసుకోండి. ఇలా జీడిపప్పుని వాటర్లో వేసుకోవడం వల్ల పైన పవర్ మనకి ఈజీగా వచ్చేస్తుందండి. తీసుకున్న పిక్కలన్నిటిని ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్న తర్వాత ఇలా పప్పర్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ క్లీనింగ్ మొత్తంలో మన చేతికి ఖచ్చితంగా గ్లౌజులు ఉండాలండి, లేదంటే చెయ్యి అంతా పొక్కుపోతుంది. గిన్నెలు తోముకునే సోపును తీసుకొని కొద్దిగా వాటర్లో కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న వాటర్లోని మనం క్లీన్ చేసుకున్న జీడిపప్పును వేసుకోండి. ఈ జీడిపప్పుకి ఇంకా జీడి ఉంటుందండి, అందుకే దీన్ని కేవలం సోప్తోనే 3 టైమ్స్ అన్న వాష్ చేసుకుని తర్వాత వాటర్తో 4 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోవాలి. నేను మీకు పల్లెటూరులో ఏ విధంగా అయితే వాష్ చేస్తారో ఆ విధంగానే చూపిస్తున్నానండి. కర్రీ కోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని, 2 మొగ్గలని, 1 ఇంచు చెక్కని, 2 యాలకులని, 1 బిర్యానీ ఆకుని, కొద్దిగా మిరియాలని, 1 జాపత్రిని, 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇన్నాళ్ళు చికెన్ని కట్ చేసి ముందే కాల్చేవారండి, అందుకే చికెన్ చాలా టేస్టీగా అనిపించేది. అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోండి. చికెన్ని ముందుగా ఆయిల్లో వేయించడం వలన చికెన్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇందులోనే 2 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోండి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసుకున్న ఉప్పు కారాలు చికెన్కి పట్టేటట్టుగా 2 నిమిషాల పాటు దీన్ని ఇలా ఉడికించుకోండి. చికెన్ ఇలా ఆయిల్లో ఉడుకుతున్నప్పుడే మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి జీడిపప్పును కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి. జీడిపప్పును బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. చికెన్లో వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలను సరిచూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. చికెన్ ఉడికి గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోండి. మసాలా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులో చివరగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ జీడిపప్పు కర్రీ రెడీ. పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.